ఎప్పుడు రేపటికా సరే కొండగట్టు వెళ్తాను చూసుకోండి అలా వస్తావా లేడీస్ ఉన్నారు కదా అక్కడ సైడ్ పెట్టు రోడ్ आगे बहुत चला रहा गाड़ी మోషన్ చెక్కింగ్లో దొరికింది ఒక బండి దొరికితే దానికి క్లాత్ లేడీస్ ఉంటే పంపించే లేడీస్ ఉంటే పంపించే ప్లేసెస్లో సైమిల్టేనియస్గా చెకింగ్ చేస్తాం. నేను చెప్తాను మీకు ఉంటుందా ఛాన్స్ అప్పటికి ఇంకా వార్త పంపించేస్తాం ఐటమ్ అదొకటి ఫిగర్ మాత్రం. ఇప్పుడు ధరంపూర్ బైపాస్లో ఉన్నాం. వెహికల్ చెకింగ్ అవుతుంది. మీరు 7 to 10 మొత్తం డిస్ట్రిక్ట్ అంతా నాకాబందీ ఇచ్చాం. నాకాబందీ మీన్స్ సైమిల్టేనియస్గా అన్ని పాయింట్లు అన్ని చోట్ల ప్రతి SHO చెక్ చేస్తుంటాడు. సో 3 hours ఉంటుంది. ఒక వెహికల్ ఒక చోట మిస్ అయినా కానీ దిల్ గెట్ కాట్ ద నెక్స్ట్ పాయింట్ అనమాట. దట్ ఈస్ ఐడియా 3 hours పెట్టడం. సో డిస్ట్రిక్ట్లోకి ఎంట్రీ పాయింట్స్ ఏవేవి అవుతున్నాయో అక్కడ చెక్ చేయమన్నాం. వెహికల్స్ ఏవేవైతే ఎంటర్ అవుతున్నాయి దాని వెహికల్ చెకింగ్ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసుంటుంది ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో ఒకటి చదివి ఉంటారు. దగ్గర 1,25,00,000 పట్టాము పాత మనీ ఓల్డ్ కరెన్సీ ఎక్స్చేంజ్కి వస్తున్నప్పుడు. నిన్న కూడా ఒక 21 మోటార్ సైకిల్స్కి ఒక ఇద్దరు దొంగలు వెళ్తుంటే పట్టుకున్నాం. సో వెహికల్ చెకింగ్ తర్వాత కోఆర్డినేట్స్ వచ్చి రెగ్యులర్గా చేస్తాం. మీకు నాకు కొంచెం సిబ్బంది కొరత ఉంది, బట్ విల్ ట్రై టు మేనేజ్. ఈ మధ్య కాలంలో చాలా బందోబస్తులు అయ్యాయి. వాళ్ళకి క్రైమ్ వర్క్ ఉంది, ఇతర వర్క్ ఉంది, కోర్ట్ వర్క్ ఉంది. అందుకని వీఆర్ నాట్ లోడింగ్ దెమ్ అన్నెసరీ. డిస్ట్రిక్ట్ పార్టీస్ కూడా హ్యావ్ టు హ్యావ్ ఎట్ దట్ పాయింట్. వాడు కూడా తక్కువ మంది ఉన్నారు అండ్ ద లాట్ ఆఫ్ లోడ్ ఆన్ ద మెన్. సో దట్స్ వై వీఆర్ మేనేజింగ్ థింగ్స్. అక్కడక్కడ చూస్ చేస్తున్నాం. బట్ దిస్ కోఆర్డినేట్ సర్చ్ ఒకటి, తర్వాత వెహికల్ చెకింగ్ అయితే కంటిన్యూస్గా చేస్తాము. రాబోయే రోజులు ఇంకొంచెం ఎక్కువ చేస్తాము. తర్వాత రిగార్డింగ్ 2 wheelers డ్రంక్ అండ్ డ్రైవింగ్ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ట్రిపుల్ రైడింగ్ విల్ సీజ్ ద వెహికల్. నేను పేరెంట్స్ చెప్తున్నాను, యూ ఆస్క్ యువర్ చిల్డ్రన్ నాట్ టు టేక్ ద థర్డ్ పర్సన్ విలన్ రైడర్ కింద. వెహికల్ సీజ్ చేస్తాము. తర్వాత డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ సీజ్ చేస్తాం. దాన్ని ఇంకా తాగిగుండి దొరికితే మటుకు కోర్టుకి పెడతాం. సో వెహికల్ సీజ్ చేసి కోర్టుకి పెడతాం ఈవెన్ ట్రిపుల్ రైడింగ్లో కూడా. సో వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దిస్ ఇష్యూ. తర్వాత ఆల్ యంగ్స్టర్స్ దే షుడ్ వేర్ హెల్మెట్స్. వీళ్ళు హై స్పీడ్లో వెళ్తున్నారు. చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. రాయపట్నం దగ్గర మొన్న 4 చనిపోయారు. దాని గొల్లపల్లిలో 2-3 కేసుల్లో చనిపోయారు. వీళ్ళు వెళ్ళి కుదరడం వల్ల ఆపోజిట్లో ఉన్న పాప ఆయన ఎవరు 55 ఏళ్ళు ఆయన చనిపోయాడు స్పాట్లో. ఒక ఆయన అయితే బండి బర్న్ అయిపోయింది ఆయనకి మేడిపల్లిలో, మొత్తం యాషెస్ అయిపోయింది. సో యంగ్స్టర్స్కి వీఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ ద యంగ్స్టర్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ లేదా ట్రిపుల్ రైడింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ. సో కంటిన్యూ అవుతుంది. ఇంకో విషయం, దొంగతనాలు అక్కడక్కడ అవుతున్నాయి. నాకు కొంత కొరత ఉంది సిబ్బంది, బీట్స్ కూడా. నేనేం చెప్తున్నా అంటే వెళ్తున్నప్పుడు బయట గేట్కి తాళం వేయద్దు. ఈ 5 feet వాల్ ఉంటుంది, దానికి బయట మెయిన్ గేట్ ఉంటుంది, దానికి తాళం వేస్తే జనరల్గా దొంగతనం చేసే ముందు ఒక 1 hour బిఫోర్ 2 hours బిఫోర్ సర్వే చేసుకుంటారు. ఈవినింగ్ చీకటి పడక ముందు, తర్వాత నైట్ వస్తాడు. సో సర్వే చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ తాళాలు ఇస్తున్నాయి బయట అవి చూసుకుంటాడు. దానివల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు తాళం వేసి. ఎందుకంటే అది 5 feet వాల్, ఈజీలీ యూ కెన్ స్కేల్ దట్. లోపలికి జంప్ చేసి వస్తాడు. మీరు ఊరి నుంచి వచ్చే కూడా బయట తాళం మీద వేసి అలానే ఉంటుంది, బట్ లోపల ఇంటి తాళం బదులు కొడతాడు. సో మీరు తాళం వేస్తున్న కొద్ది యూఆర్ గివింగ్ ఎన్ ఇండికేషన్ దట్ యూఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో అందుకనే బయట తాళాలు వేయద్దు, ఏమైపోద్దు. దాన్ని జాగ్రత్తగా ఉండండి. నా నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను మీకు. ఎనీ టైమ్, ఎనీ డే, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. మళ్ళీసారి చెప్తున్నాను, 8328211100 నా నెంబర్. వీఆర్ రెడీ టు సర్వ్ యూ ఎనీ టైమ్. యూ కెన్ కాల్ ఎస్ నైట్ కానీ డే కానీ ఎప్పుడైనా కానీ. అండ్ we'll give all the required protection and security. So kindly cooperate with us.